హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి AIC అనమాట, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి మనకి 30 మేనేజ్మెంట్ ట్రైనీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు 24th June 2023. ఇంకా దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th అనమాట, 9th July 2023. ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. July August 2023లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10 days ముందు అయితే మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా SC ST OBC ఇంకా కూడా PWD క్యాండిడేట్స్కి అయితే ఫ్రీగా ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. వేకెన్సీస్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ SC 4 ఉన్నాయి, ST 2 ఉన్నాయి, OBC 8 ఉన్నాయి, EWS 3 ఉన్నాయి. ఇంకా కూడా URలో అయితే 13 అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్ అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే మనం ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు 1st June అనమాట 2023కి మనం చెక్ చేసుకోవాలి. దీనికి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారనమాట, డిగ్రీ అనమాట. 60% అయితే ఉండాలి. SC ST వాళ్ళకైతే 55% ఉంటే సరిపోతుంది. అయితే మనకి ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట, ఆ బ్రాంచెస్లో గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. అగ్రికల్చరల్ మార్కెటింగ్, తర్వాత మనకి అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇంకా అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్ ఇవైతే ఇచ్చారనమాట. ఈ బ్రాంచెస్లో కనుక డిగ్రీ చేస్తుంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఎనీ గ్రాడ్యుయేషన్ మనం ఏదైనా డిగ్రీ చేసి తర్వాత మనకి 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదంటే డిప్లొమా చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే కనుక ఈ బ్రాంచెస్లో గ్రాడ్యుయేషన్ అనమాట. అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఇంకా అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇంకా రూరల్ మేనేజ్మెంట్ ఏదో ఒక బ్రాంచ్లో గ్రాడ్యుయేషన్ చేయాలి. లేదంటే కనుక ఏదైనా డిగ్రీ చేసి ఇక 2 years PG డిగ్రీ అలాగే డిప్లొమా కానీ ఏదైనా ఒకటి చేసినా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు మనకి MBA అయితే ఇచ్చారు, మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, అలాగే అగ్రికల్చరల్ మార్కెటింగ్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఇంకా అగ్రి బిజినెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. ఏదో ఒక దాంట్లో మనం MBA చేస్తే డిగ్రీతో పాటు సరిపోతుంది. లేకపోతే కనుక ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ PGDM అనమాట, ABM. వాటిలో కనుక మనం PG డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది కాదంటే మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కనుక ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ లేకపోతే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదంటే రూరల్ మేనేజ్మెంట్ వీటిలో కనుక మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదంటే డిప్లొమా లేదంటే MBA విత్ డిగ్రీ అని అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏజ్కి సంబంధించి 21 to 30 years అయితే ఇచ్చారనమాట. యాజ్ ఆన్ 1st June 2023కి మనం చెక్ చేసుకోవాలి. ఇంకా SC ST వాళ్ళకైతే కనుక ఈ 35 years, OBC వాళ్ళకైతే 33 years అనమాట. ఈ PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 40 years దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఈ AIC MTకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 150 marksకి 2 hours 15 minutes టైం ఇస్తారనమాట. 135 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. కట్ ఆఫ్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 60% మినిమం రావాలి. ఇంకా కూడాను SC ST వాళ్ళకి 55% అయితే వస్తే సరిపోతుంది. ఇదైతే మనకి టెంటేటివ్గా July Augustలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారనమాట. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ లాంగ్వేజ్, ఇంకా డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్ అనమాట, ఎస్ఏ రైటింగ్, వీటిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రాంగ్ ఆన్సర్స్కి అయితే మనకి 1/4 అంటే 0.25 marks అయితే తీసేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఒక ఇంటర్వ్యూ కూడా తర్వాత కండక్ట్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకి ఆంధ్రాలో విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. ఆంధ్రాలో విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్ అండ్ ఖమ్మం ఇలాగా ఏవైతే మనకి ఉన్నాయన్నమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో వాటిని మనం చూజ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీజు వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 200 రూపీస్ అయితే మనం ఇంటిమేషన్ ఛార్జెస్ కింద అయితే మనం పే చేయాలి. ఇంకా ఆల్ అదర్స్ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే మనం లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం ఇది పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేయాలన్నమాట. ఇక అప్లికేషన్ ఆన్లైన్ కోసం ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ 30 మేనేజ్మెంట్ ట్రైనీస్ రూరల్ మేనేజ్మెంట్ ఇన్ AIC ఇండియా లిమిటెడ్. ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే ఇచ్చారు, రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయ్యి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసి మనం మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్టర్ అండ్ ఇలాగైతే వచ్చింది. మనకి టోటల్గా 6 స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. అందులో భాగంగా మనకి ఫస్ట్ స్టెప్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట, అంటే మనం తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాల్సినటువంటి కాలమ్స్ అని అర్థము. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ అలాగా మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అది ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క మిడిల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, దానిని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇక్కడ లాస్ట్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. మనం సర్ నేమ్ లాస్ట్ నేమ్గా ఉపయోగించుకోవచ్చు, లేదంటే యాజ్ పర్ యువర్ 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం యాజ్ టీజ్గా అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి, దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా కూడా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే ఇదైతే ఆప్షనల్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి, ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ అది. ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ విత్ డొమైన్ అయితే ఇక్కడ కంప్లీట్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అయితే మనకి అలాట్ అయితే అయింది. మనకి ఇది SMS అండ్ ఈమెయిల్ కూడా మనకి వస్తుంది అనమాట. అయితే మనం ఇక్కడ ఈ పాస్వర్డ్ అండ్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత లాగిన్ పర్పస్ కోసం. ఈ సెకండ్ స్టెప్లో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసి తర్వాత ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి ఇలాగా. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. దానికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో 18th పేజీలో మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫోటో వచ్చేసరికి మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే మనం 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్లో మనం JPG ఫార్మేట్లో అయితే దీన్ని అప్లోడ్ అయితే చేయాలి. 20 to 50 KB మధ్య ఉండాలి. 200 and 230 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకుంటే అయితే మనకి బాగుంటుంది అనమాట. ఇంకా సిగ్నేచర్కి సంబంధించి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మనం సైన్ చేసుకొని ఆ సైన్ వరకు మనం ఇదైతే మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ మనకి 10 to 20 KB అయితే ఇచ్చారనమాట. 10 to 20 KB మధ్య మనం 140 into 60 పిక్సెల్స్ ఉండేలాగా 3 into 3 సెంటీమీటర్స్లో మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది, ఇదైతే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. థర్డ్ ట్యాబ్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అయితే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేదంటే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా కేటగిరీ, ఇంకా వాళ్ళు స్క్రైబ్ కావాలా, ఇవన్నీ కూడా వాళ్ళు ఫిల్అవుట్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదన్నమాట నో పెడితే. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ మీకు ఈ ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కార్డ్ అండ్ డెఫినిషన్, ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది. ఇది జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టుకోవచ్చు. ఇంకా కిందకి రావాలన్నమాట. ఇంకా ఇక్కడ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఇక్కడ ECOs కానీ ఇంకా షార్ట్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా ఆర్ యూ డిఫెన్స్ సర్వీస్ పర్సన్ డిజబుల్డ్ ఆపరేషన్ డ్యూరింగ్ ద హాస్టిలిటీస్ విత్ ఎనీ ఫారిన్ కంట్రీ ఆర్ దానికి సంబంధించినటువంటి వాళ్ళైతే కనుక డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ సివిల్ సైడ్ మీరు దానిని ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని ఎస్ పెట్టుకోవాలి, అది నో పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాని వాళ్ళు అయితే ఇక్కడ ఈ రెండు నో పెడితే ఇవన్నీ ఫిల్అవుట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట, కిందకి వచ్చేయచ్చు. మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇక్కడ ఆర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, ఇక్కడ హిందూ కాకుండా వేరే ఏదైనా రిలీజియన్ సంబంధించిన వాళ్ళైతే కనుక వాళ్ళు ఈ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కిందకి వస్తారు కాబట్టి ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హిందూస్ వచ్చేసరికి మనం నో పెట్టుకునే అవకాశం అయితే ఉన్నది. నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్టేట్
విచ్ యువర్ ఎగ్జామ్ బిలాంగ్స్ టు. మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీ విజయవాడ, విశాఖపట్నం వస్తాయి. అలాగే తెలంగాణ ఇస్తే మనకి ఖమ్మం అండ్ హైదరాబాద్ అయితే వస్తాయి. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ ఇదైతే ఉన్నది క్యాలెండర్ నుంచి ఇయర్, మంత్ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తుంది ఆటోమేటిక్గా. మీరు జెండర్ మేల్ ఫీమేలా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అంటే కనుక కమలలో అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, అయితే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇక్కడ మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోవరా, డైవర్సినా, జ్యుడిషియల్ సెపరేటెడా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్లో నుంచి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ స్ట్రీట్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవన్నీ కూడాను ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేసి కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే కనుక మీరు సెపరేట్గా ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటారో అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్సా. ఇక్కడ 200 రూపీస్ చూపించింది అనమాట. నాకు నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి మామూలు వాళ్ళకైతే 1000 రూపీస్ వస్తుంది. అదైతే మీరు ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఏదైనా కాలమ్స్ బ్లాంక్ ఉంటే రెడ్ చూపిస్తుంది, లేకపోతే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఈక్యూ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనకి ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో 1 జూన్ 2023కి మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ఆయా బ్రాంచెస్లో మనకి డిగ్రీ లేదంటే కనుక పీజీ డిప్లొమా అవి ఇచ్చారనమాట. దాని ప్రకారం మనం నోటిఫికేషన్ చూసుకొని జాగ్రత్తగా ఇది ఫిల్అవుట్ చేసుకోవాలి. యాజ్ అండ్ 1 జూన్ 2023కి ఇది ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ పర్సంటేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి 59.99 ఉన్నప్పటికీ కూడా మనకి 60% కింద తీసుకోరనమాట, అంటే లెస్ దాన్ 60 కింద తీసుకుంటారు. అలాగే మీకు 44.99 వస్తే కనుక మీకు 44 తీసుకుంటారు, కానీ 55 అనేది తీసుకోరనమాట. సో దానిని ఇక్కడ మనకి రౌండ్ ఆఫ్ అయితే చెయ్యరని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి మీరు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇంకా కూడా రూరల్ మేనేజ్మెంట్, అదర్స్ ఇవైతే ఇచ్చారు. ఈ లిస్ట్లో ఉన్నదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అదర్స్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్ట్రీమ్ ఆఫ్ డిగ్రీ అయితే మెన్షన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు వీటిలో లిస్ట్లో ఉన్నదైతే ఇలాగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అది ఎప్పుడు పాస్ అయ్యారు డిగ్రీ అనేది, ఇదైతే మంత్, ఇయర్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అయితే మెన్షన్ చేయాలి. క్లాస్, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఇదైతే మెన్షన్ చేయాలి. మీరు ఏదైనా డిగ్రీ చేసి ఆర్ట్స్, సైన్స్, వాటిల్లో తర్వాత ఏదైనా పీజీ గ్రాడ్యుయేషన్ కానీ పీజీ డిప్లొమా కానీ అవి ఏమైనా చేస్తుంటే కనుక ఇవైతే మనం ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ డిగ్రీతో పాటు ఇక్కడ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని అగ్రికల్చర్ మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, అలాగే ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వీటిలో ఏదో ఒక దాంట్లో మీరు 2 years పీజీ లేదంటే ఎంబీఏ చేస్తుంటే కనుక డిగ్రీతో పాటు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా, ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేస్తుంటారు కొంతమంది. మనకి ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, పీజీడిఎం అంటారు, ఏబిఎం అనమాట. అలాగే రూరల్ మేనేజ్మెంట్, దేంట్లోనే సరే 2 years ఫుల్ టైం ఈ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు ఏదైనా ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ కానీ వీటిల్లో కనుక ఈ గ్రాడ్యుయేషన్ చేస్తే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఇందాక చెప్పినట్టుగా నోటిఫికేషన్ చెక్ చేసుకొని ఇదైతే మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టుకోవాలి. మీకు వచ్చినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ అవన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఈ బాక్స్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. యాజ్ ఆన్ 1 జూన్ 2023కి మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. ఇక్కడ మీరు ఏ ఆర్గనైజేషన్లో, ఏ డెజిగ్నేషన్లో ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, మీరు ఎందుకు ఆ పోస్ట్కి అయితే మీరు మానేశారు అనే దానికి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లాంగ్వేజెస్ ఏవైతే వచ్చో మీరు తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఒకటైతే మనం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. రీడ్, రైట్, స్పీక్ ఇలాగ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడాను. ఇంకా ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. వాళ్ళు మీకు ఫ్రీగా అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంది, ఇక్కడ మీరు వ్యాలిడేట్ చేసుకుంటే ఇక్కడ ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఆ ఎర్రర్ని మనం
రెక్టిఫై చేసుకొని మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. మన అప్లికేషన్ ప్రివ్యూ అయితే కనబడుతుంది. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నాయి. మనం చెక్ చేసుకోవాలి 1-2 సార్లు. ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అయితే మనకి ఇంకా దానిని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో మీరు దానికన్నా ముందు ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి చెక్ చేసుకొని అన్నీ కూడా మీరు ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. అప్లోడ్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీరు అప్లోడ్ అయితే చేయాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలన్నమాట. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఇంకా SC/ST సర్టిఫికేట్ అవి అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కేవలం ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, గతంలో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసాము ఇంతకుముందు. సో ఈ 4 అప్లోడ్ చేస్తే సరిపోతుంది, వేరే డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. తర్వాత మనం అయితే వాళ్ళకి చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనం ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసుకొని బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఈ 20 to 50 KB మధ్య మనం ఈ 240 పిక్సెల్స్ ఉండేలా చూసుకొని ఇది అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఏదైతే ఉందో మనం అదైతే 50 to 100 KB మధ్య మనం 400 పిక్సెల్స్లో 10x5 cm విత్ అండ్ హైట్ ఉండేలాగా చూసుకొని ఇది అప్లోడ్ అయితే చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఒక డిక్లరేషన్ టెస్ట్ అయితే ఇచ్చారు. ఇదైతే మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో రాసుకొని మనం స్కాన్ చేసుకొని ఇదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. అయి పెట్టుకోవాలి, కామా పెట్టేసి మీ పేరు రాసుకోవాలి పూర్తిగా. కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అలాగా మనం ఇదైతే అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ అంటే లాస్ట్ స్టెప్ అనమాట, పేమెంట్స్ ట్యాబ్ ఇది. ఇక్కడైతే మీరు ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేస్తే ఇక్కడ ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇక్కడ మనం ఈ డెబిట్ కార్డు, అదర్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలాగ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఏదైనా ఒక దాంతో మనం OTP వెరిఫై చేసేసి కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనకు ఇందాక చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ID అలాగే పాస్వర్డ్ క్యాప్చర్ చేసి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికోసం మనకి 24th July 2023 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి AIC అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 30 మేనేజ్మెంట్ ట్రైనీస్ రూరల్ మేనేజ్మెంట్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.